హాయ్ ఫ్రెండ్స్, విరాజిస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఒకే పిండితో 4 రకాల వంటలు చేస్తున్నామండి. అదే అండి సూపర్ సాఫ్ట్ జొన్న ఇడ్లీ, అలాగే క్రిస్పీ మసాలా దోశ, పెద్దవాళ్ళకి నచ్చే పల్సటి మెత్తటి దోశ, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నచ్చే సెట్ దోశ. నార్మల్ గా మనం ఇడ్లీ దోశ చేస్తూనే ఉంటాం కదండి. ఈ రోజు ఎంతో హెల్దీ అయిన జొన్నలతో ఇడ్లీ దోశ చేస్తున్నామండి. నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో ఈ జొన్నలతో చేసిన ఇడ్లీ కూడా అలానే సాఫ్ట్ గా ఉంటుందండి. అలానే క్రిస్పీ దోశ గానీ వస్తుంది. జొన్న ఇడ్లీ జొన్న దోశ అంటే ఎవరు నమ్మరండి, అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. జొన్న ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఉప్పుడు బియ్యము, జొన్నలు, కాల గ్లాస్ అటుకులు అండి, అలాగే ఉద్దిపప్పు. మెజర్మెంట్కి ఇక్కడ గ్లాస్ తీసుకున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి. సేమ్ నేను చెప్పిన మెజర్మెంటే వేయండి. ఇప్పుడైతే ఉప్పుడు బియ్యం తీసుకుందాము. ఉప్పుడు బియ్యము 2 గ్లాసులు వేస్తున్నానండి. మీరు ఇలా వేసుకున్నట్లయితే దోశ కానీ వేసుకోవచ్చండి. ఇదే పిండితో 2 గ్లాసులు ఉప్పుడు బియ్యము, ఇదే గ్లాసులో 2 గ్లాసులు జొన్నలండి. 2 గ్లాసులు జొన్నలు, 2 గ్లాసులు బియ్యానికి 3/4 గ్లాసు ఉద్దిపప్పు వేస్తున్నానండి. ఇంకొక 1/4 గ్లాసు వచ్చి అటుకులు వేస్తాము. ఇప్పుడు వేసుకున్న జొన్నలకి 1/4 గ్లాసు అటుకులు తీసుకున్నానండి. 3/4 గ్లాసు ఉద్దిపప్పు, 1/4 గ్లాసు అటుకులు అండి. కరెక్ట్గా ఉంటుంది. ఇడ్లీ అనేది స్పాంజీ లాగా ఉంటుందండి, కాబట్టి అటుకులు ఒక 1/4 గ్లాసు తీసుకోండి. ఇప్పుడు ఈ జొన్నల్ని బాగా కడుక్కునేద్దామండి. ఇలా ఒక 3-4 సార్లు కడుక్కునేయాలండి. మనము నానపెట్టేటప్పుడే బాగా కడిగేయాలండి. మళ్ళీ మనం రుబ్బుకునేటప్పుడు ఒక 1/4 గంట ముందు అటుకులు వేసి కడిగేసి ఒకసారి నీళ్ళు వచ్చేసి మళ్ళీ నీళ్ళు పోసుకున్నట్లయితే సరిపోతుంది. బియ్యం అయితే బాగా కడిగేసినామండి. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. మినిమం మనకు 5-6 గంటలు బాగా నానాలండి. ఎందుకంటే జొన్నలు కదా, బాగా నానితేనే బాగుంటుంది ఇడ్లీ అనేది. అటుకులు కూడా ఇక్కడే పెట్టేస్తున్నానండి. మనం రుబ్బుకునేటప్పుడు ఒక 15 నిమిషాల ముందర వేసి రుబ్బుకుందాము. రాత్రి పిండి పట్టించుకొని వచ్చామండి. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. చూసారా, మనకి పిండి అనేది ఇలా పొంగాలండి. అప్పుడే మనకి ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు మీరు ఈ పిండిని కూడా మొత్తం కలుపుకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పేమి వేయకుండా పక్కన పెట్టుకున్నట్లయితే 4 రోజులైనా ఉంటుందండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను అలానే చేస్తున్నానండి. ఈ ఒకే పిండితోనే ఇడ్లీను వస్తుంది, దోశను వస్తుందండి. చాలా బాగుంటుందండి. డయట్లో ఉన్న వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. షుగర్ పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుందండి ఈ పిండి. ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేద్దామండి. ఈ జొన్న ఇడ్లీకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది, అలాగే టమాటా చట్నీ కూడా బాగుంటుందండి. కాబట్టి నేను దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. ఆ కొబ్బరి చట్నీ కూడా ఈజీగా ఫాస్ట్గా అయిపోయేలాగా మన హోటల్ స్టైల్లో చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పచ్చి కొబ్బరి అరచిప్ప, పుట్నాల పప్పు 1/4 కప్పు, ఒక 3 తెల్లగడ్డలు, కొద్దిగా చింతపండు, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఈ చట్నీకి ఏం వేయించాల్సిన అవసరం లేదండి, వేయించి కూడా చేయొచ్చు, అది వేరే టేస్టు. ఇలా పచ్చిదే వేస్ట్ చేసేది ఒక టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకునేద్దాం. అలాగే పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, కొద్దిగా చింతపండు, ఇందులోనే రుచికి సరిపోయినంత సాల్టు. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత నీళ్ళు వేసుకోండి. చూడండి, ఇలా పట్టుకోవాలండి. మిక్సీకి కూడా చాలామంది మెత్తగా పట్టేస్తారండి, అట్లా బాగోదు. ఈ మరి కొంచెం బరకగా పెట్టుకుంటే చట్నీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. మీరు ఇలానే గట్టిగాను పెట్టుకోవచ్చండి చట్నీ. లేదక్క మాకు నీళ్ళుగా ఉంటే నచ్చుతుంది అంటే కొంచెం నీళ్ళు వేసుకున్నా కానీ బాగుంటుందండి. చూడండి, ఈ మాత్రం ఉంటే చట్నీ బాగుంటుందండి. సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. మీరు ఇట్లే చేసుకోండి. అలాగే ఇలా ఒక చిన్న పోపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి చట్నీ. అంతే అండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. మనం తినేటప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పిండి కలుపుకునేద్దామండి. కొద్దిగా సాల్ట్ అండి, మనం ఆల్రెడీ చట్నీలో వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే కొద్దిగా వంట సోడా. మీరు ఈనో అంటే ఈనో కానీ వేసుకోవచ్చండి, అప్పుడు వంట సోడా స్కిప్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండి కలుపుకుందాం. మన ఇడ్లీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. మీరే చూస్తారు కదండి, దీంతోనే దోశ కానీ వేసి చూపిస్తానండి. దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడు మనం నార్మల్ ఇడ్లీ నార్మల్ దోశ తిని బోర్ కొడితే ఇలా జొన్న ఇడ్లీ ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. పిండి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా ఉండాలండి.
ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టేసినామంటే నీళ్ళు బాగా వేడెక్కుతుందండి, మళ్ళీ ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నెయ్యి పూసుకుందామండి. నెయ్యి పూసుకునేదాని వల్ల ఇడ్లీ అనేది ఎక్కడ అంటుకోకుండా వస్తుందండి. మీకు అలానే కూడా వస్తుంది, కాకపోతే 1-2 నిమిషాలు అలానే వదిలినామంటే ఈజీగా వస్తుందండి. మనకు వేడిగా తీసేయాలంటే కొద్దిగా నెయ్యి అన్న నూనె అన్న అప్లై చేసుకోండి. నార్మల్ ఇడ్లీకి అయితే మనం రేషన్ బియ్యం వేస్తామండి, దీనికి వెయ్యలేదండి. అక్క వేశారు కదా మీకు బియ్యం అని కూడా డౌట్ ఉండొచ్చు. మనం వేసింది వచ్చి ఉప్పుడు బియ్యం అండి. ఉప్పుడు బియ్యం వేయడం వల్ల షుగర్ కంట్రోల్ కూడా అవుతుందండి. మామూలుగా మన ఊర్ల సైడ్ అయితే షుగర్ ఉన్న వాళ్ళైతే ఉప్పుడు బియ్యం వండుకొని తింటారండి. కాకపోతే మనము ఇక్కడ పచ్చి బియ్యం ఏమీ వేయలేదు కదా, ఉప్పుడు బియ్యము జొన్నలు వేసాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదండి. షుగర్ పేషెంట్ల వాళ్ళు కూడా పొద్దున్న ఇడ్లీను తినచ్చు, నైట్ టైంలో ఇలా దోశ కూడా తినచ్చండి. లేదు దోశ వద్దంటే ఇడ్లీ కానీ తినచ్చండి. అదే మనం నార్మల్ ఇడ్లీ పెట్టుకునే దానివల్ల దాంతో మనం రేషన్ బియ్యం అనేది 1 గ్లాస్ అన్న వేస్తాం కదా, దీంతో రేషన్ బియ్యం వేయలేదు కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు మన ఇంట్లో రేషన్ బియ్యము ఉప్పుడు బియ్యం వేసి ఇడ్లీ పెట్టి తిని బోరు కొట్టుంటే ఇలా జొన్న ఇడ్లీ కానీ రాగి ఇడ్లీ కానీ ప్లాన్ చేసినారంటే హెల్త్కి మంచిది, అలాగే తిన్నాక తృప్తిగాను ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఇలా డిఫరెంట్గా ఇడ్లీ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పోసుకుందాం. ఇక్కడ నేను మీడియంగా పోస్తున్నానండి, మరీ పైకి పోయలేదు, పొంగుతుంది కాబట్టి నేను కొంచెం తక్కువే పోస్తున్నాను. ఇడ్లీ కేసరి కూడా బాగా కాగుతా ఉందండి. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాము. ఎసురు బాగా కాగింది కాబట్టి ఒక 10 నిమిషాలు ఇడ్లీ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే పిండిలో మీకు దోశ కానీ వేసి చూపిస్తానండి. పిండి అయితే కొంచెం గట్టిగా కలుపుకున్నాం కదా, ఇలా ఉంటే ఇడ్లీకి సరిపోతుందండి. దోశకు అనేది కొంచెం పిండి అనేది కొంచెం పలసగా ఉండాలండి, కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని దోశ కానీ ఇదే పిండిలో వేసి చూపిస్తానండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకునేద్దాం. నిజంగా చెప్తున్నానండి, ఎవ్వరు కనబెట్టలేరండి ఇది జొన్న ఇడ్లీ అనేసి, నార్మల్ ఇడ్లీ లాగానే ఉంటుంది. దీంతోకి కొద్దిగా నీళ్ళు వేద్దాం, చాలా వేయొద్దండి, మనం వేసాం కాబట్టి. చూడండి మన దోశకి ఎలా అయితే కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. మీరు ఇలా జొన్నలు ఇడ్లీకి నానపెట్టేటప్పుడు మినిమం 6 గంటలన్నా నానపెట్టండి, అప్పుడే జొన్నలు అనేది బాగా నానుతుంది. రాగులు కూడా అంతే అండి, రాగులైనా జొన్నలైనా మినిమం 6 గంటల సేపైనా నానపెట్టాలండి, అప్పుడే ఇడ్లీలు కూడా స్మూత్గా వస్తుంది. అదే మన నార్మల్ బియ్యం అయితే ఒక 4 గంటల నుంచి 3 గంటలు నానితే కూడా సరిపోతుందండి. జొన్నలు కాబట్టి నానడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం బిన్నే నానపెట్టేయండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఇడ్లీలు బాగా ఉడికినాయండి. ఇప్పుడు ఇడ్లీ తీసుకుందామండి. చూడండి ఇడ్లీ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, చూసారా చాలా మెత్తగా ఉందండి. అలాగే చూడండి ఇడ్లీ అయితే దూదిలాగా ఉందండి, స్పాంజీ లాగా చాలా బాగుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారండి. చూడండి ఊరికి అట్లా తుంచితేనే తునిగిపోతూ ఉంది. జొన్న ఇడ్లీ అంటే ఎవ్వరూ నమ్మరండి, నార్మల్ ఇడ్లీ లాగానే ఉంటుంది. మీరు ఈసారి ఇలానే ట్రై చేయండి. చూడండి స్పాంజీ లాగా భలే ఉందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. సాఫ్ట్గా చాలా బాగుందండి, నోట్లో పెడితేనే కరిగిపోతూ ఉంది. ఇప్పుడు దోశ వేసుకుందామండి. పెనం కూడా బాగా వేడెక్కిందండి. చూడండి పేపర్ లాగా వస్తుందండి దోశ కూడా, మీరు తిప్పుతా ఉంటే తిరుగుతానే ఉంటుంది గట్టితో, అంత బాగా వస్తుంది. అలాగే దోశ అనేది తిప్పేటప్పుడు గరిటెకి అతుక్కొని ఎక్కడ పైకి వచ్చేదండి, మనకు అలానే స్టిఫ్గా కూర్చుంటుంది. దోశ అయితే చాలా బాగా వస్తుందండి. నార్మల్ దోశ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. పల్స్గా కావాలా, సెట్ దోశలాగా కావాలా, ఎట్లయినా వేసుకోవచ్చండి. దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దోశ అనేది మీరు పలసగా పోసుకునే దానివల్ల ఒకే పక్క కాలినా కానీ సరిపోతుందండి. లేదు మాకు అక్క 2 పక్కల కాలాలి అంటే మీరు 2 పక్కల తిప్పించుకొని కూడా కాల్చుకోవచ్చు. చూడండి దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూసారా మరి నార్మల్ దోశ కంటేనూ బాగా వస్తుందండి. చూడండి దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రాగి దోశ కూడా ఇలానే వస్తుందండి, మీకు ఈసారి అది కూడా వేసి చూపిస్తాను. చూసారా ఇప్పుడు అలానే ఇంకొక దోశ వేసుకుందాము. చూడండి మీకు ఎక్కడ గరిటికి అతుక్కోకుండా వస్తుంది తిప్పేటప్పుడు.
చూసారా? దోశ వేస్తేనే ఆయిల్ వేసేద్దండి. పిండి అంతా ఇలా కొంచెం ఆరినాక ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. ఈ జొన్న దోశ తినడానికి కూడా కమ్మగా ఉంటుందండి. ఈ దోశకే మీరు పైన కారం వేసుకునేసి ఉర్లగడ్డ తాలింపు పెట్టుకుంటే కన్నా మసాలా దోశ కూడా అయిపోతుందండి. ఇలా పిల్లలకి పొద్దున్న టైం కావచ్చు, నైట్ టైం కావచ్చు, దోశ కానీ ఇడ్లీ కానీ పెట్టించినారంటే చాలా మంచిదండి. చూడండి, మనకి గరిటె పెట్టి తీస్తేనే దోశ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారా, హోటల్ స్టైల్లో మసాలా దోశ ఎలా క్రిస్పీగా వస్తుందో అలానే వచ్చిందండి. ఈ దోశ అనేది ఒక పక్కే కదండి, 2 పక్కల కాల్చేది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు దోశ వేసాం కదండి, ఈ పిండి అంతా బాగా ఆరిపోవాలండి. అప్పుడు మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తున్నాను. ఇందాక మనము ఒకే సైడ్ దోశ కాల్చినాం కదా, అది బాగా కాలులాగా తీసేసాము. ఇది ముక్కాలు భాగం కాలుతానే ఇట్లా తిప్పించుకోవాలి. కాకపోతే అలా క్రిస్పీగా రాదండి, తిప్పించేదాని వల్ల కొంచెం మెత్తగా వస్తుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలా మెత్తగా చేయాలంటే ఇలా తిప్పించుకోండి, మెత్తగా వస్తుంది దోశ. మీకు క్రిస్పీగా రావాలన్నా వస్తుంది, మెత్తగా రావాలన్నా వస్తుంది. అలాగే మీకు మంచిగా సెట్ దోశ లావుగా వస్తుంది కదా, ఆ దోశ కావాలన్నా వస్తుందండి. బండి దోశ ఎట్లయినా వేసుకోవచ్చండి. ఒకే పిండితోనే ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు. చూడండి, ఈ దోశ అనేది మెత్తగా ఉందండి. ఫైనల్గా సెట్ దోశ వేసుకుందాము. దీనికి పిండి కొంచెం ఎక్కువే వేయాలి. మీరు ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి, ఇట్లా లైట్గా స్ప్రెడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. దీనిపైన ఎర్రగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అలాగే క్యారెట్ వేసుకున్నారంటే మంచిగా హోటల్లో దొరికే సెట్ దోశ ఇంట్లోనే రెడీ అండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాము. మనకి దోశలకు నెయ్యి వేస్తేనే బాగుంటుందండి, కాబట్టి నెయ్యే వేస్తున్నాను నేను. ఇప్పుడు దోశ తిప్పించుకుందాము. ఈ దోశ కూడా చూడండి ఎక్కడ అంటుకోలేదు. చూసారా? చూడండి, ఈ దోశ కూడా బాగా కాలిందండి. చూసారా ఎంత బాగుందో? ఇంకొంతసేపు కాల్చుకున్నట్లయితే ఇంకా మీకు బ్రౌన్గా వస్తుందండి. చూడండి, ఒకే పిండితో 4 రకాల వంటలు అయిపోయిందండి. సూపర్ సాఫ్ట్ ఇడ్లీ, క్రిస్పీ మసాలా దోశ. చూడండి, చూసారా ఎంత క్రిస్పీగా ఉందంటే చాలా బాగా వచ్చిందండి. అలాగే పెద్దవాళ్ళకి పల్సగా మెత్తటి దోశ, అలాగే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చే సెట్ దోశ, అలాగే ఈ 4కి సరిపోయే సింపుల్ కొబ్బరి చట్నీ అండి. చాలా బాగుంటుందండి ఈ చట్నీ కూడా. మీరు ఇలా పల్సగా చేసుకున్నట్లయితే తినడానికి చాలా బాగుంటుంది. మీరు ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలానే హెల్దీ రాగి ఇడ్లీ, రాగి దోశ మన ఛానల్లో ఉందండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.